ఇదండి నిన్న డిస్కషన్లో మేము అందరూ కూర్చొని మాట్లాడి ఇబ్బంది పెట్టకూడదని లేదండి. అంటే అలాగంటే ఇట్స్ అబౌట్ క్వాలిటీ వర్కింగ్ ఉంటే మనం నిజంగా సెలవులు తీసుకోవచ్చు. అంటే ఒకసారి ఇప్పుడు ఏమైపోయిందంటే అడ్మినిస్ట్రేషన్లో చూస్తుంటే స్పందన తగ్గిపోయింది. నేనంటే మొన్న మీరు కలెక్టర్స్ మీటింగ్లో కూడా చూస్తే ముఖ్యమంత్రి గారు కూడా చెప్తాను ఏంటంటే మీకు స్పందన తగ్గిపోయింది. పోలీస్ వ్యవస్థలో ఇప్పుడు మొన్న ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడ నా దగ్గర ఒక దృష్టి పోయింది. కాకినాడ పోలీసు ఒక యాక్సిడెంట్ జరిగింది. రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ జరిగి 2 ప్రాణాలు కోల్పోయారు. 2 యువకులు బైక్ మీద వెళ్తా ఎవరో కారు వచ్చి గుద్దేసింది. వాళ్ళ పాపం ఎంత వాళ్ళలో ఒక పేరెంట్ ఒక తల్లిదండ్రులు ఏం చేశారంటే వాళ్ళ అబ్బాయి చనిపోతే బ్రెయిన్ డెడ్ అని చెప్పేసి అవయవాలు కూడా దానం చేస్తారు. కానీ వాళ్ళు కోరుకుంది ఏంటంటే కనీసం సింపుల్ సారీ, ఇది ఎవరు చేశారో కేసు ఫైల్ చేయకపోవడం కానీ అని కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ పోలీసు అధికారులు సరిగ్గా స్పందించలేదు. అలాగే నా దృష్టికి రాగానే కన్సర్న్ ఎస్పీ గారితో మాట్లాడితే ఆయన మన అధికారులకు చెప్పింది ఏంటంటే అంటే మన పేషిలో ఉన్న మన నాయకులకి వెళ్ళి అడిగితే ఇవి జరుగుతూ ఉంటాయండి మన పోలీసులు అంతే అని ఆయన ఎస్పీ గారు మాట్లాడితే నాకు అప్పుడు అనిపించింది. అంత ఇన్సెన్సిటివ్గా అలా మాట్లాడుతుంది మీరు. ముఖ్యమంత్రి గారు కూడా కోరుకుంటుందంటే గవర్నెన్స్ షుడ్ హ్యావ్ ఎ హ్యూమన్ ఫేస్. అంటే మానవతా దృక్పథం లేని ప్రభుత్వం దేనికి? నాకు అది అలాంటివన్నీ కరెక్ట్ చేయడానికి ఏమి కల్చరల్ చేంజ్ పట్టరు అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకసారి పెడతారు 14 గంటలు పెడతారు, ఒకసారి అధికారులు కొంత ఇబ్బంది ఉంటుందని తెలుసు. కానీ ఆ పరిస్థితికి రాకుండా ఉండాలంటే 8 గంటల కాలం చాలా అద్భుతంగా పనిచేయచ్చు. ఎఫెక్టివ్ గవర్నెన్స్ నిజంగా చేయాలి అంటే దెర్ ఇస్ టైం మేనేజ్మెంట్ ఒకటి లేదు. సో వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని గత లాస్ట్ 5 yearsలో ఆంధ్రప్రదేశ్ బ్యూరోక్రసీ చాలా అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయింది అనేది సెంట్రల్ మన ఢిల్లీలో నాకు వాళ్ళు చెప్పింది. మీరు ఇంత వెనకబడిపోయారండి మీరు అండ్ ఏంటంటే ఒకసారి వర్క్ కల్చర్ని తప్పించేశారు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో క్వాలిటీ చెక్ జరగలేదు. లాస్ట్ 5 years వాళ్ళు చెప్పినట్టు క్వాలిటీ చెక్ అనేది జరగలేదు. స్థానిక కలెక్టర్స్ అందరూ ఐఎస్ చెప్తా ఉన్నారు లాస్ట్ 5 yearsలో ఇప్పుడు మాకు జరగలేదు సార్. ఎవ్రీ సాటర్డే ఎవ్రీ ఫ్రైడే వీక్లో ఒకసారి వచ్చి క్వాలిటీ చెక్ చేస్తాం. అసలు రోడ్ లేనందువల్ల క్వాలిటీ చెక్ కూడా వాళ్ళకి అలవాటు పోయింది వాళ్ళకి. సో అదేంటంటే ఇప్పుడు మేము అలవాటు తీసుకురావడానికి కొంత సమయం పడాలి. ఒకసారి ముఖ్యమంత్రి గారు దానివల్ల కొన్ని మన అధికారులు ఎంత కొంత ఇబ్బందులు పడచ్చేమో. కానీ నా కన్సర్న్ ఏంటంటే బేసిక్గా టు మేక్ ష్యూర్ వీ విల్ గివ్ దెమ్ సఫిషియంట్ టైం. వీకెండ్స్ సాటర్డే సండే బాగా రెస్ట్ తీసుకోవాలంటే వీక్ డేస్ చాలా బాగా పనిచేయాలి. ఏదండి అదొక బ్రహ్మరాక్షస అంటే అది అల్కంటుంది పాట. అంటే 5 రోజులు కనుక బలంగా పని చేయగలిగితే ఆ సెలవు కూడా బాగుంటుంది. అంటే నిజంగా ఇప్పుడు ప్రతిసారి వెళ్ళి అంటే నేను మా పర్పస్ ఆఫ్ గోయింగ్ టు డిస్ట్రిక్ట్స్ ఏంటంటే ఈవెన్ టు మోటివేట్ అఫీషియల్స్, అధికార యంత్రాంగాన్ని కొంత పటిష్టపరచడం. ఒకసారి వాళ్ళకు కూడా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు నిన్న మేము గాలివీడియోకి వెళ్తే ఎంపీడీఓ గారిని కొడితే, జవహర్ గారిని కొడితే నార్మల్ కోర్స్ ఆఫ్ యాక్షన్లో ఏ మంత్రి ఎవరైనా సరే ఈ సంఘటన మేము చింతిస్తున్నాం, ఖండిస్తున్నాం ఈ 2 మాటలు తప్ప వాళ్ళు అడిగారు. ఇంకెవరు వెళ్ళి మాట్లాడారు. వాళ్ళకి ఏముంటుంది అధికారులు కూడా మీరు వెళ్ళి మాట్లాడకపోతే మేము ఎందుకు చేయాలి? ఇట్ ఈస్ అబౌట్ అంటే దెర్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పొలిటికల్ గవర్నెన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్కి ఆ సన్న తేడా. ఇద్దరు కాంప్లిమెంటరీ దాంట్లో ఉండాలి. ఇఫ్ టూ మచ్ ఆఫ్ పొలిటికల్ గవర్నెన్స్ అయిపోతే మాకు సంబంధం లేదు మీరు చేసుకోవాలని అనిపిస్తుంది. సో కాంప్లిమెంటింగ్ యాటిట్యూడ్ ఉండాలి.
సో అందుకని మా ప్రయత్నం అది. దానికినే ఈ డిస్ట్రిక్ట్ మీటింగ్స్, ఈ డిస్ట్రిక్ట్లో వెళ్ళి కూర్చోవడం వల్ల అధికారులు ఒకసారి సమస్యలు ఉంటాయి. నేను ఎస్పెషల్లీ పంచాయతీరాజ్ తీసుకున్న తర్వాత ఎక్కడ కూడా ఫస్ట్ టైం మెరిట్ మీద అందరికీ పోస్టింగ్స్ ఇచ్చాం అందరికి. అంటే ఇప్పటిదాకా లాస్ట్ 5 years ఎప్పుడు కూడా డబ్బులు లేకుండా అసలు ట్రాన్స్ఫర్ జరగలేదు. కొంతమందికి పేపర్స్లో వచ్చిన తర్వాత కూడా నిజంగా మా పేరేనా కాదా అనేది వాళ్ళు ఆలోచించుకున్నాను. ఏమన్నా ఫేక్గా పడిందా, పొరపాటున పడిందా అనేది. నేనేం చెప్పానంటే ఇప్పుడు మా పరిమితిలో ఉండే ఈ అఫీషియల్స్ అందరినీ నేను చాలా క్లియర్ కట్గా వేశాను. నేను అనేది దీన్నే మీరు కిందకి పెర్క్యులేట్ అవ్వాలి. అంటే మేము ఎట్లాగైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మెరిట్ మీద ఎలాగైతే మిమ్మల్ని పెంచామో, అంటే మిమ్మల్ని ఈ పొజిషన్స్లో పెట్టామో, అదే స్థాయిలో మీరు మీ కింద స్థాయిలో, మీ జిల్లా స్థాయిలో, మీ డివిజన్ స్థాయిలో మీరు పికప్ ద రైట్ పీపుల్ వితౌట్ ఎనీ బ్రైబ్స్ లేకుండా చూడాలి అనేది దిస్ ఇస్ వాట్. ఎందుకంటే ఇది బ్రైబ్ ఇవన్నీ పార్ట్ అండ్ పార్ట్స్ ఆఫ్ కల్చర్ అయిపోయి దాన్ని ఎలా తీయాలో కూడా తెలియట్లేదు. దాన్ని ఏంటంటే నెగోషియేట్ చేసి తీయాలి. దట్స్ వాట్. ఈ 6 నెలల గవర్నెన్స్ మీద మీరు ఎంత సంతృప్తిగా ఉన్నారు? ప్రతిపక్షంలో చాలా పోరాటాలు చేసి అధికారంలోకి వచ్చారు, పనిచేస్తున్నారు, మిగతా వాళ్ళని కొన్ని ఎలిగేషన్స్ ఇలా వస్తున్నాయి. మీరు ఎంత సంతృప్తిగా ఉన్నారు సార్ ఈ 6 నెలల గవర్నెన్స్? It is far better than వైసీపీ గవర్నెన్స్. ఫస్ట్ అంటే మనం ఒక వ్యవస్థని చిందరవందర చేశాం. అంటే నేను ప్రతిసారి మీటింగ్లో, మన కలెక్టర్స్ మీటింగ్లో కూడా మాట్లాడినప్పుడు, మీరు ఒక తప్పు జరుగుతున్నప్పుడు మీరు కాము ఎన్నుకున్నారని అడిగితే ఎవరు నోరు మెలపట్లేదు, భయపడతా ఉన్నారు. దేనికంటే నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే మేమేం చేస్తాం, మేము అధికారులం కదా, మేమేం చేయగలం మేము అంటే. నాకు ఆశ్చర్యం ఎక్కడ కలుగుతుందంటే ఇఫ్ ఇట్ ఇస్ శంకరన్ గారు లాంటి ఐఏఎస్ ఆఫీసర్ ఎప్పుడు ఈ మాటలు మాట్లాడాలి. అంటే ఎక్కడ ఉంది దీని లోపం అనేది ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ అంతర్గతంగా ఒకసారి సమీక్షించాలి. సో నాకు వెన్ కంపేర్ టు లాస్ట్ 5 years, అంటే మీరు ఎలా కంపేర్ చేయాలంటే దీనికి వాళ్ళు వచ్చిన 6 నెలల్లో, మేము వచ్చిన 6 నెలల్లో ఆ కంపేరిటివ్ ఫిగర్ తీస్తాం. దట్ విల్ బి ఫార్ సుపీరియర్. వాట్ వీ కుడ్ హ్యావ్ డన్, వీ కెన్ డూ మచ్ బెటర్. చాలా బాగా చేయొచ్చు, ఇంకా చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే, కాకపోతే మాకున్న కన్స్ట్రెయిన్స్, ఆర్థికపరమైన కన్స్ట్రెయిన్స్ ఉన్నాయి. వర్క్ కల్చర్ని చంపేశారు. ఈ 2 ప్రధానమైపోయాయి. అండ్ పీపుల్స్ ఎక్స్పెక్టేషన్స్ స్కై హైగా ఉన్నాయి. ఈ వర్క్ కల్చర్ని చంపేశారు, వర్క్ కల్చర్ అంటే పనిచేసే సంస్కృతిని చంపేశారు. అలాగే ఆర్థికంగా అందరినీ రాష్ట్రం కల్పేశారు. సో వీటి మధ్యలో మేము ఇక్కడ తీసుకున్నామంటే, అంటే నెలకి రాగానే ఫస్ట్ జీతాలు ఇస్తున్నాం. అలాగే మనకి ఈ పెన్షన్స్ కానీ ఇవన్నీ టైంకి ఇవ్వగలుగుతున్నాం. అండ్ మనం కరెక్షన్ స్టార్ట్ చేస్తాం. సివిల్ సప్లైస్ చాలా కుంభకోణాలు బయటికి తీస్తాం. నెంబర్ ఆఫ్ వైట్ పేపర్స్ తీసుకురాగలిగాం. కుంభకోణాలు బయట పెట్టాము, స్కామ్స్ బయట పెట్టాము. వీటికి తగ్గ విధి విధానాలు ఎలా ఉండాలి, పనిష్మెంట్స్ ఎలా ఉండాలి, మేబీ ఇన్ కోర్స్ ఆఫ్ టైం టు వెల్ కంపేర్ టు దట్. ఐ థింక్ మీరు వైసీపీ 6 నెలలు, ఈ 6 నెలలు తీసుకుంటే ఇది ఆకాశానికి భూమికినంత తేడా ఉంటుంది. I have 2 questions. One is, in the past 6 months and all, breathing time, you have done so many things, you have taken up a new path, and you are taken very seriously by officials, leaders within the party and outside the party also. There are very few leaders who are taken seriously, and it has shown impact. We could see that. And what's your plan for the coming year, for the new year? What do you want to do broadly? What's your plan? What do you want to take up? My commitment to people, right from the reason why I entered into politics is to serve, to be the voice of the voiceless. That was my intention, and that is my intention, and that will be my intention all through my life. The first time, I think, after 1.5 decade of struggle or whatever I had gone through, I had something, I'm in a position to do something. And I want to be very clear and meticulous about it.